నటి సౌమ్య 2 కోట్ల రూపాయల విలువైనటువంటి కారులో వచ్చింది. సో వచ్చి పోలీసులపై దాడి చేసిందని టాక్. సో దానికి సంబంధించి పూర్తి వీడియో కాకుండా సగం వీడియోనే బయటకు వచ్చింది. సో ఇప్పుడైతే పూర్తి వీడియో ఉంది. తను ఒక ఛానల్కి సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. సో అక్కడ ఏంటి అంటే తిను మాట్లాడిన వర్షన్ మాత్రమే బయటకు చెప్తారు తప్ప అసలు పోలీసులు ఏం మాట్లాడారు, ఏం జరిగింది అనేది ఎక్కడా లేదు. సో తినేమో ఒక వాళ్ళ మదర్కి బాగోకపోవడం వల్ల ప్రిస్క్రిప్షన్ మందుల కోసం అని చెప్పి బయటకు వచ్చింది. అందుకే రాంగ్ రూట్లో వచ్చాననుక సగం వరకు తెలుసు. అది పూర్తి డీటెయిల్స్ ఏంటంటే అసలు నిజంగా ఆ అమ్మాయి పోలీసుల్ని తిట్టిందా, ఒకవేళ తిడితే ఆ కారణాలు ఏంటి? ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక ఆర్గ్యుమెంట్ జరిగినా లేదంటే గొడవ జరిగినా ఒక పెద్ద రాద్ధాంతం జరిగినా ఎవరి వెర్షన్ వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆవిడ చెప్పే వెర్షన్ ఎలా ఉందంటే, నా మదర్కి ప్రిస్క్రిప్షన్కి సంబంధించి అదే మెడికల్కి సంబంధించి అర్జెంటు, అందుకే రాంగ్ రూట్లో వచ్చాను. ఓకే, రాంగ్ రూట్లో వచ్చాను, బట్ ఆయన నన్ను అడ్డుకున్నాడు. ఎందుకు మీ ఏంటి రాంగ్ రూట్లో వచ్చావు తీయని అనేసి అన్నాడు. అంటే ఎంతసేపు నాకు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, బీప్ సౌండ్లో అన్నాడు. అందుకే నేను రేజ్ అయిపోయి మాట్లాడి ఈవిడి వెర్షన్ చెప్తుంది. సో ఇప్పుడు ఆయన ఏమంటాడు, సార్ ఆవిడ అసలు ఎందుకు రాంగ్ రూట్లో రావాలి, రాంగ్ రూట్లో రావడం వల్లే ప్రాబ్లం కదా ఇదంతా. ఆవిడ రాంగ్ రూట్లో రాకపోతే నేను అసలు ఆపను కదా, ఇప్పుడు ఆ ప్రాబ్లమే ఉండదు కదా అని అంటారు. ఇప్పుడు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భరత్ అనే నేను సినిమాలో, అంటే నాకు కూడా జనరల్గా ఆ భరత్ అనే నేను సినిమా చూడకముందు కూడా థాట్స్ ఉండేవి. ఇట్లా కంపల్సరీగా మనకి విదేశాల టైప్లో రాంగ్ రూట్లో వస్తే ఫస్ట్ టైం వార్నింగ్ ఇవ్వాలి, రెండోసారి లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, మూడోసారి అరెస్ట్ చేయాలి. ఇట్లా అలా చేస్తే స్ట్రిక్ట్గా ఉండాలి. ఉండదు మన దగ్గర, ఎందుకంటే మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచనని సామెత ఉన్నట్టుగా ఉంటుంది. సరే, ఆవిడ రాంగ్ రూట్లో వచ్చింది. భరతన్ నేను సినిమాలో ఏంటంటారు, రాంగ్ రూట్లో వచ్చినా ఫుట్పాల్ నుంచి వెళ్ళినా కూడా సిగ్నల్ జంప్ అయిపోయినా కూడా వాళ్ళకి 10,000 రూపాయలు జరిమానా వేయండి అని చెప్పి పెడతారు ముఖ్యమంత్రి గారు ఆ సినిమాలో. పెడితే వెంటనే ప్రతిపక్షాలు మరి సామాన్యుడు ఏం బతకాలి, ఎందుకు బతకాలి ఏదంటే అప్పుడు ఈయన అడుగుతాడు, అలా రాంగ్ రూట్లో వచ్చి ఏదైనా జరగరాని జరిగితే మళ్ళీ ప్రభుత్వమే ఎక్స్గ్రేషియా ఇవ్వాలిగా. ప్రభుత్వం మళ్ళీ పట్టించుకోలేదు, సరిగ్గా ఇలా రాంగ్ రూట్లో వస్తున్నా కూడా పోలీసులు ట్రాఫిక్లు ఏం చేస్తున్నారని చెప్పి ఈ సంఘాలన్నీ మళ్ళీ గొంతెత్తి తరుస్తాయి, మీడియా ఛానల్స్ అని కూడా మాట్లాడతాయి. ఎవరు తప్పు అంటారు చెప్పండి, ఎవరు వెర్షన్ కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు ఈవిడ ఫస్ట్ వచ్చింది ఎవరు, ఈవిడే కదా. ఈవిడేం మాట్లాడుతుంది, నాది తప్పే, ఆయన బుద్ధి ఏమైంది. చూసారు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు. ఆవిడ తప్పేనట, ఆయన బుద్ధి ఏమైందట. ఇంకేం మాట్లాడతాను చెప్పండి. మీరు చాలా వరకు అబ్జర్వ్ చేయండి, రాంగ్ రూట్లో వచ్చిన మిస్బిహేవ్ చేసిన యాజ్ ఏ ఫిమేల్గా, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎంటైర్ ఉమెన్ సెక్టర్కి కనట్లేదు, కొంతమంది చెప్తున్నాను. అట్లా మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుంది వాళ్ళకి. అంటే ఇంగ్లీష్లో మాట్లాడితే పెద్ద పాష్, నేను పర్ఫెక్ట్, నేను వచ్చేది రైట్ వే అని అనుకుంటారా ఏంటి వీళ్ళు? మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్పెషల్లీ నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది వీళ్ళు. మెన్ అంటే ఏంటంటే సారీ వే అనుకుని ఏదో పనిలో వెళ్ళిపోతుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఉమెన్ అయితే యాంటీ జెండర్ కాన్సెప్ట్ లేకపోతే ఏంటో ఒకసారి ముందు ఇలా సీరియస్గా చూస్తారు. ఒకసారి ఇలాగా నేను వెళ్తుంటే ఒక అమ్మాయికి రాంగ్ రూట్లో వస్తే నా ఓన్ ఎక్స్పీరియన్స్, ఓ అని అన్నానంటే కారు ఆపి గ్లాస్ డోర్ దించి ఏంటి నొప్పి అని అడిగింది ఆ అమ్మాయి. వెంటనే వెనక మా బావగారు ఉన్నారు, ఆయన ఎందుకు రాంగ్ రూట్లో వచ్చింది మీరు కదా అంటే ఇంగ్లీష్ వస్తుంది ఆమెకి. అతను వదిలే పద వెళ్ళిపోయాను, ఎందుకంటే ఇప్పుడు టైం వేస్ట్. అక్కడ యాక్చువల్గా ఆయనకి ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి నేను మా బావగారికి. అంటే ఇట్లాంటివి నేను చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. అఫ్కోర్స్ మగవాళ్ళు కూడా ఉన్నాయి, రేర్ కేసులో ఉన్నాయి. సో ఇప్పుడు ఏం మాట్లాడుతుంది, నా మదర్కి ఇంపార్టెంట్. ఓకే, మదర్కి ఇంపార్టెంటే, నువ్వు మదర్కి నీకు తోడు కావాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాంగ్ రూట్లో వచ్చినప్పుడు ఏమైనా జరిగితే మదర్కి ఇంకెవరు మెడిసిన్స్ ఇస్తారు, ఎవరు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు చెప్పండి. అంటే ఈవిడ వర్షన్ ఏంటంటే, నేను రాంగ్ రూట్లో వచ్చిన విషయం నాకు తెలుసు, బట్ ఈయన నన్ను కొన్ని అబ్యూజింగ్ వర్డ్స్ వాడాడు. ఎందుకు వాడతాను అని ఒక మాట పోనీ ఈవిడ వర్షన్ నేను చెప్తాను ఆ పాయింట్. అందుకే నేను మాట్లాడాల్సి వచ్చిందని ఆవిడ అంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, రాజకీయ నాయకుల్ని ఓటేయండి రానంటే ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్త నినాదం ఏంటి తెలుసా, ఎవరు తినలేదబ్బా అందరూ తింటున్నారు కదా. అదొక టాపిక్కేనా చెప్పండి. అసలు ఎవరు తినలేదబ్బా అని మాట్లాడుతున్నారు ఓటేసేవాళ్ళు. ఇంకా నేను అసలు నాకు అర్థం. అలాగే ఇప్పుడు పోనీ నా తప్పే ఏంటి, పోనీ నా తప్పే, నీ వల్లే కదా వచ్చింది ఆడు ఊరికి వచ్చి మీద పడిపోయి పక్కది కారు నీ లైసెన్స్ చూపించని అడిగాడా? లేదా నువ్వు అమ్మాయి బాగున్నావు కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు అమ్మాయిని కాసేపు ఆడుకుందాం అని ఆడుకున్నాడా? రాబట్టే కదా నటి సౌమ్యని ఆపింది అసలు. యాక్చువల్లీ మరి కదా, రాకపోతే అసలు ఆపడు కదా. దానికి అంత వీరంగం చేసి రివర్స్ గేర్ ఏంటి, దానికి మళ్ళీ సోకాళ్ళు కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తే దాన్ని మళ్ళీ గొప్పగా ప్రజెంట్ చేయడం ఏంటి?
ఎవరికి వాళ్ళు రేటింగ్ కోసం. కదా, ఎవరు వెర్షన్ వాళ్ళది కరెక్టు. ఒకసారి ఒక ఫ్రెండ్ ఒక స్టోరీ చెప్పాడు, మీకు చెప్పానో లేదో గతంలో. ఒకసారి ఒక ఉద్యమం పీక్గా ఉన్న టైంలో ఒక అమ్మాయి చనిపోయింది పాపం. సమ్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న అమ్మాయి. ఇప్పుడు దానికి వెర్షన్ ఏంటి తెలుసా? వెంటనే ఉద్యమకారులు అన్నారు, లేదు ఈ అమ్మాయి ఉద్యమం కోసం చనిపోయింది, సూసైడ్ చేసుకుందని చెప్పండి, మేము మీ వెనుకుంటాం, మీకు ప్రభుత్వం మంచి హైప్ వస్తుంది అన్నారు. వెంటనే ఇంకో వాళ్ళు వచ్చి, లేదు ఈ అమ్మాయి పలానా ఇన్స్టిట్యూట్లో చదువుకుంది, ఎగ్జామ్స్ సరిగా రాలేదు కాబట్టి ఇన్స్టిట్యూట్ మీద వేద్దామన్నారు. ఇంకోటి వచ్చి అన్నాడు, మీ అమ్మాయి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందో చెప్పు, పలానోడు మినిస్టర్ కొడుకు అని చెప్పు, ఆయన పట్టుకుందాం, మొత్తానికి కొన్ని 50 లక్షలు లాగుదాం అని చెప్పి ఇంకో టీం వచ్చింది. ఓకే, ఈ రకరకాలుగా ఒకళ్ళు అంటారు వీడియోగా ఎవరితోనో ఏదో చెడు తిరిగింది, బయటికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంది అంటున్నారు ఇరుగు పొరుగు. అసలు వెర్షన్ అలాంటివి 7 వెర్షన్స్ ఉన్నాయి. అసలు వెర్షన్ ఎవరికి తెలుసు? ఆ చనిపోయిన మా మహాతల్లికి తెలుసు, ఆ ఇంటి వ్యక్తులకి తెలుసు, ఇంట్లో వ్యక్తులు కూడా కొన్నిసార్లు తెలియకపోవచ్చు. ఎవడు వాడు రాసి ఎవడు వెర్షనాలు చెప్పేసుకుంటుంటే ఏముంది? నేను వచ్చాను రాంగ్ తప్పే అంటే ఇంకేముంది? ఆ తప్పే ఇంకా చాలా అవుతుంది. చాలా మీరు అబ్జర్వ్ చేయండి, సిగ్నల్ పడుతుంది, సిగ్నల్ పడగానే కారులో కూర్చొని ఫోన్ చూసుకుంటుంటాడు, వెనక నుంచి బైక్ కూడా ఎవడో ఆర్న్ వేస్తే అప్పుడు చూసి మెల్లగా పెట్టి గేరేసి వెళ్తాడు. నువ్వేంటి ఎంతసేపు 5 సెకండ్స్ ఆగబ్బా ఎందుకు తొందర అంటాడు. నీ 5 సెకండ్స్లో ఈ 5 అదలాగా లాస్ట్లో ఉండేవాడికి అది ½ అన్ అవర్ అయిపోతుంది. అది ఆడొచ్చేసరికి సిగ్నల్ పడుతుంది, ఈ సిగ్నల్ ఇంకో 15 మినిట్స్. ఆడెంత తొందరగా వెళ్ళాలో, వాడు అవసరం ఏంటో, వాడే మెడికల్ ఇష్యూ ఉందో ఎవడికి కావాలి? ఎవడు వెర్షన్ ఆడిది. గ్లాస్ డోర్స్కి పైకెత్తేస్తాం, మనం పాటలు పెట్టుకుంటాం, సంబంధం లేదు. ఏమనంటే ఏం మాట్లాడతారు, ఈ బైక్ వాళ్ళు మధ్యలో దూరిపోతారు, ఈ బైక్ వాళ్ళకి ఎప్పుడు కారు వాళ్ళంటే చిన్న చూపే అని రివర్స్లో మాట్లాడతారు. అంటే 2 కోట్ల కారులో వస్తే వదిలే రాంగ్ రూట్లో వెళ్ళినా రైట్ అయిపోతుందా? కదా, ఆ సదరు వ్యక్తి ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో వాళ్ళు కూడా అనాలి, వాళ్ళు కూడా అడగాలి. అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిందే రాంగ్ కదా నువ్వు, మరి దాన్ని ఇంకేం మాట్లాడతాం? సో అది కింద అది ఒక ఎస్పీ ఐపీఎస్ అలాగా ఆపితే చూద్దాం ఛాలెంజ్ చేస్తారు, మాట్లాడతారేమో. మనిషి కూడా, మనిషి డ్రెస్సింగు, ఆడ స్థాయిని బట్టి కూడా బాడీ లాంగ్వేజ్, మాట తీరు మారిపోతుంది. అలా ఉంది ఇప్పుడు జనరేషన్. దానికి మనం ఇంకేం మాట్లాడతాం చెప్పండి? దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, భరత్ అని. నేను అలాగే హడావుడిగా కొంచెం త్వరగా రెడీ అవ్వబ్బా, త్వరగా రెడీ అవ్వకుండా లేట్గా వెళ్ళి టైం అయిపోతుంది ఆఫీస్కి, ఎందుకు? ఫాస్ట్గా లేదని గుద్దితే నీకేం జరిగితే నీ ఫ్యామిలీకి ఎవరు సమాధానం? అదెవరు ఆలోచించరు ఎందుకు? 10,000 రా పెనాల్టీ. 10,000 పెనాల్టీ వేయించుకోవడం ఎందుకు? ఒక్క 5 నిమిషాల ముందు లేవబ్బా, అన్నీ సర్దుకుంటాయి కదా. మళ్ళీ ఇలా మాట్లాడితే ఒక్కొక్కడికి ఇంగ్లీష్ వస్తుంది. నీకేం తెలుసులే అనే పదం కూడా వాడతారు. బాబు నా జాబ్ టెన్షన్ నీకేం తెలుసురా బాబు, నువ్వు హ్యాపీగా. ప్రతి ఒక్కడికి ఎంత చెట్టుకి అంత గాలి అన్నారు. ప్రతి ఒక్కరికి కష్టాలు పేతవి. మీ అమ్మగారికి మెడిసిన్ అంత అర్జెంట్ ఇంట్లో అయిపోయేంత వరకు ఎందుకు తెచ్చుకున్నారు? ముందు పెట్టుకోండి, లేదా బైక్ మీద వెళ్ళి తీసుకురండి. బైక్ అయితే ఈజీ కదా, 2 వీలర్ అయితే ట్రాఫిక్లో త్వరగా వెళ్ళచ్చు. బైక్ ఉండాలని లేదు కదా, 2 crores కారు ఉన్నప్పుడు బైక్ మెయింటైన్ చేస్తారని చెప్పి కూడా అనుకోలేము. యాక్చువల్లీ సెక్యూర్ రీజన్స్ అని చెప్తారు. ఏదైనా ఆన్సర్ ఉంది, అంత మెయింటైన్ చేసే 2 crores కారు ఉన్నప్పుడు బైక్ డ్రైవ్ చేయలేరు కదా. చేయకపోవచ్చు, అసిస్టెంట్లు ఉంటారుగా, పని వాళ్ళు ఉంటారుగా, అంత మెయింటైన్ చేసే వాళ్ళకి ఆ మాత్రం పర్సనల్గా ఉంటారుగా, వాళ్ళకి చెప్పి పంపించవచ్చుగా. దానికి మళ్ళీ నువ్వు నిజంగా వచ్చావు లేదా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి. పోలీసు వాళ్ళకి అదొక డాషా. ప్రతి ఒక్కడు పోలీసు నిజంగా వాళ్ళని ఎంతకని పడతారమ్మా, ఎంతకని కంట్రోల్ చేస్తారు? చదువుకున్న వాళ్ళు మీరే కరెక్ట్గా లేకపోతే వాళ్ళు ఏం చేస్తాడు? అవును, ఈ సౌమ్య వర్షన్ వాళ్ళది పోలీసు వర్షన్ పోలీసు. కానీ ఫస్ట్ తప్పు ఎవరు స్టార్ట్ చేశారు అనేది ఉంటుంది కదా. మరి దానికి ఎక్కడి నుంచి అంటే ఈవిడ రాంగ్ రూట్ లో రాకపోతే ఆ హోమ్ గార్డ్ కూడా ఒక మాట అనరు, ఏమన్నారు. అబ్యూజింగ్ వర్డ్ అనేది యూజ్ చేశారు హోమ్ గార్డ్ అని చెప్పేసి అని నటి సౌమ్య చెప్తున్నారు. సో దానికి సంబంధించి పోలీసులే మనకు క్లారిటీ ఇవ్వాలి అంశానికి సంబంధించి. సో ఈవిడ వర్షన్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, ఇదే అంశం కేసు ఫైల్ చేసి మేజిస్ట్రేట్ ముందు ఇలాగే మాట్లాడతారా? తప్పు నాదే చెప్పండి మేడం అనగలరా మేజిస్ట్రేట్ ముందు?